గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మొదటి రోజు వసూళ్లు పర్వాలేదనిపించినా, రెండవ రోజు కొద్దిగా స్లో డౌన్ అయితే అయింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండవ రోజు కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో అన్నీ కలుపుకొని ఈ సినిమాని 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 145 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కంప్లీట్ చేసుకుంటుంది. మొదటి రోజు ఈ చిత్రం 186 కోట్ల రూపాయలు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక రెండో రోజు 'గేమ్ చేంజర్' కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తెలుగులో 13 కోట్లు, హిందీలో 8 కోట్లు, తమిళనాడు ప్లస్ కర్ణాటకలో 2.20 కోట్లు, ఓవర్సీస్‌లో 2 కోట్ల చొప్పున మొత్తంగా 26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు డల్‌గా ఉన్నప్పటికీ హిందీలో పర్వాలేదనిపించుకుంది. జనవరి 12 నుంచి నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' రిలీజ్ కావడంతో, అలాగే 'పుష్ప 2లో అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ తదితర అంశాలతో పాటు 'గేమ్ చేంజర్' టఫ్ ఫైట్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.